నమస్తే అండి. వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. ఈరోజున వీడియో ఏంటంటే వెన్న తీస్తున్నాను, అదే చూపిస్తున్నాను అన్నమాట. అంటే అందరికీ తెలుసు అనుకోండి, కాకపోతే నా స్టైల్లో నేను ఎలా తీసుకుంటాను అనేది చెప్పడానికే ఈ ప్రయత్నం, ఈ వీడియో. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీకు నచ్చితే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి. అలా మీగడ నేను తీసుకున్నాను కదా, అది నేనేం చేశానంటే రోజు పాల మీద మీగడ తీసి అలా పెట్టేస్తాను. ఆ మీగడని ఆ డబ్బా నిండింది అన్న తర్వాత కొంచెం వేడి చేసి తోడు పెట్టేస్తాను. ఇంకా తోడు పెట్టేశాక ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసి ఇదిగో ఇలా వేస్తాను అనమాట. ఒక గిన్నెలో వేసేసి మనం కొంచెం పెద్ద ఎఫెక్ట్ ఏం పెట్టక్కర్లేదు, కొంచెం అదిగో అలా తిప్పేస్తే సరిపోతుంది. అంటే కొంచెం కూలింగ్ ఎక్కువైపో ఉంటే మనకి చాలా గట్టిగా ఉంటుంది, కూలింగ్ కొంచెం తగ్గిపోతే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలా తిప్పేశాక కొంచెం వాటర్ పోసుకొని మనకు బాగా గట్టిగా ఉందంటే వాటర్ పోసుకుంటూ తిప్పుకుంటే సరిపోతుంది. నా మజ్జిగ గుత్తి చూసారా, నా మజ్జిగ గుత్తి అది వుడెన్ది, అది ఎప్పుడో తీసుకున్నాను. అంత క్వాలిటీ అలాంటివి ఇప్పుడు రావట్లేదు అసలు. అదే కాక నా మజ్జిగ గుత్తికి అస్సలు ఏమీ అంటదండి, వెన్న అస్సలు అంటదు. నేను ఎందుకంటే అస్తమానం కొంచెం అన్నంలో పెడుతూ ఉంటాను, పెట్టాక శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది. చూసారా, చేతికి కూడా అంటుకోకుండా ఎంత చక్కగా నీట్గా వస్తుందో. బాగా వెన్న ముద్దలు చక్కగా వస్తున్నాయి. చేతికి అంటుకోదు, గిన్నెకి అంటుకోదు, చిరాకుగా ఉంటుంది కొంతమందికి. మీకు అలా అంటుకునేటప్పుడు ఏం చేస్తారంటే కూలింగ్ వాటర్ ఉంటాయి కదా, కూలింగ్ వాటర్ కానీ లేదా ఐస్ ఉంటుంది కదా, ఐస్ గడ్డలు అవి కానీ వేసుకుంటే మనకి ఇలా చేతికి అంటుకోదన్నమాట. చాలా బాగుంటుంది, చేతికి అంటుకోకుండా చక్కగా నీట్గా వస్తుంది. చేతికి అంటుకుంటూ ఉంటే జారిపోతూ ఉంటే కొంతమందికి అలా అవుతూ ఉంటుంది, చాలా చిరాకు వస్తుంది చూస్తున్న తినాలన్న. చూసారా, గిన్నెకి కానీ చేతికి కానీ అస్సలు నాకు అంటుకోలేదు. అలాగా చక్కగా మొత్తం పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టేస్తేనే సరిపోతుంది, ఎక్కువ అక్కర్లేదు. ఇలాగా కొంచెం ఉడుకుతుంది అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒక స్పూన్ తీసుకొని అలా కింద అంటుకుపోతుంది కదా, ఆ అంటుకుపోయింది ఏమిటంటే మళ్ళీ రావటానికి మనం క్లీన్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, బాగోదు. అందుకని నేను ఏం చేస్తానంటే ఇప్పుడే అంటుకోకుండానే కొంచెం ఉండి దగ్గరుండి తిప్పుకుంటూ ఉంటాను. అలా తిప్పుకుంటూ ఉంటే అది ఇంక అంటుకోకుండా చక్కగా పైకి లేచి వస్తుంది. మనకి వడకట్టుకున్నప్పుడు చక్కగా అంతవరకు పోతుందన్నమాట. ఇంకా మూకుడంతా నీట్గా ఉంటుంది. కరివేపాకు కానీ మెంతులు కానీ నేను వేయలేదండి, వేస్తే అది స్వీట్స్లోకి వాడుకోవడానికి బాగోదు, అందుకని నేను వేయను. చూడండి, అలా నిరుగు వస్తుంది అని అంటే మ్యాక్సిమం అయిపోయినట్టే. అంటే కొంతమంది వెన్న ఇలా నురుగు వచ్చిన వెంటనే ఆపేస్తారు, లేదంటే బాగా మాడిపోయేదాకా ఉంచుతారు. అలా ఉంచకూడదు. కరెక్ట్గా మనకి అదంతా బాగా పొంగుతుంది, ఇంకా కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రమే మనం స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పుడే వెన్న పర్ఫెక్ట్గా కరిగిపోయింది, మనకి నెయ్యి వచ్చినట్లు లెక్క. అది మొత్తం అయిపోయిన తర్వాత చూసారా ఎంత ప్యూర్గా ఉందో. మీకు నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ అండి. నెయ్యి వడపోసే ముందు అలా కొంచెం నేను వేడి చేస్తాను అన్నమాట వడపోతని. చూసారా, ఇంకా ఒక డబ్బాలో పోసుకుంటున్నాను. మూకుడికి అసలు అంటుకోలేదు, చూసారా చక్కగా ఎలా వచ్చేసిందో. అంతే. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. బాయ్.